ఇచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో 14 ఏళ్ల పాటు సకల జనులను కలుపుకొని పోయి నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తోని అహర్నిశలు కష్టపడి అనేక అవమానాలు ఎదుర్కొని ఉద్యమ సమయంలో కూడా అనేక అపనిందలు ఎదుర్కొన్నప్పటికీ ముక్కోని ధైర్యంతో తెలంగాణను సాధించినటువంటి మహనీయులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ రోజు అనుకున్న ఈ 3 అంశాలను నెరవేర్చాలనే కఠోర దీక్షతోని సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అని చెప్పి ఆనాటి సమైక్య పాలకులు చెప్తున్నటువంటి సందర్భంలో ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రాజీనామాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి అనేక మార్లు తన రాజకీయ పదవులకు కేంద్ర మంత్రి పదవి అనుకోండి, డిప్యూటీ స్పీకర్ పదవి అనుకోండి, మాలాంటి వాళ్ళతోని మరి శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయించి మరి సాధించినటువంటి తెలంగాణలో మొదటి ప్రాధాన్య అంశంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందియాలని చెప్పి బ్రహ్మాండంగా ప్రపంచమే అబ్బురుపోయే విధంగా కాళేశ్వరం నిర్మాణం చేసి సమైక్య రాష్ట్రంలో రైతుల కన్నీళ్ళన్నీ కూడా కారుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు తూర్చి వారు సాగు చేస్తున్నటువంటి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందియడమే కాకుండా ఇండస్ట్రీస్ కు నీరు అందియడమే కాకుండా యావత్ ప్రజానికానికి సాగునీరు అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. ఆనాడు నిర్మాణ దశలో కానీ పూర్తయిన దశలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి నుంచి అనేక మంది కేంద్ర మంత్రులు ప్రశంస కురిపించి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అనేక సందర్భాలలో కేసీఆర్ గారు చెప్పిన చేసిన గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినటువంటి విషయం మనం చూసినాం. కానీ దురదృష్టవశాత్తు ఒక రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలి అని చెప్పి కాళేశ్వరం పైన 3 ఏళ్ల నుంచి దుష్ప్రచారం చేసి కాళేశ్వరం కుంగిందనో కొట్టుకపోతుందని చెప్పి 3 ఏళ్ల నుంచి అనేక దుష్ప్రచారం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర పేరిట యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, ఒక రైతాంగాన్ని కాదు అన్ని వర్గాల ప్రజలను, రైతులకు అడ్డగోలు హామీ ఇస్తూ కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలకు రెట్టింపు ఇస్తా అని చెప్పి ఇటు రైతాంగాన్ని, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, యువకులను, మహిళలను, అదేవిధంగా వృద్ధులను కూడా మోసం చేసి రకరకాల పథకాలు అందిస్తామని చెప్పి ఈరోజు అధికారంకి రావటం జరిగింది. వచ్చిన నాటి నుండి కాళేశ్వరం పైన లేనిపోని అబండాలు వేస్తూ అనేక కమిషన్లు వేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా, కించపరిచే విధంగా అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఆ
ప్రాజెక్ట్ అయిందే 86 లక్షల కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రకరకాలుగా తన అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా మరి దుష్ప్రచారం చేసి ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల్లో కొంత అయోమయానికి గురి చేసే విధంగా అపోహలు సృష్టించి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు మరి నిన్న హైకోర్టు ఒక గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది. నిప్పు లాంటి నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు నిన్న హైకోర్టు తీర్పు ఈ రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అది మొదటి నుంచి కూడా చెప్తున్నారు. బీసీ కమిషన్ గారు సెక్షన్ 8 ప్రకారము వారు ప్రవర్తిస్తలేరు. ఈరోజు విట్నెస్లుగా పిలిచి కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా పార్టీలు కానీ అనేక మందిని ఒక విట్నెస్ గా పిలిచి దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ఆ కమిషన్ పూర్తి కాకముందే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ పాటు న్యాయ నిపుణులు చెప్పడం జరిగింది. చివరికి ఏమైంది? నిన్న హైకోర్టు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చింది. మరి మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. అందుకే నిన్నటి నుంచి యావత్ తెలంగాణ జాతంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన చేసినటువంటి బురద అంతా కూడా కాళేశ్వరం నీళ్లతో కరిగినట్టు అయిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం జరిగింది ఏంటి? మేడిగడ్డలో ఒక 2 పియర్స్, ఒకటి బ్యాక్ వచ్చింది, ఒకటి చిన్నపాటు కుంగింది. దానికి సంబంధించినటువంటి సంస్థ వారే సొంతంగా మరి రిపేర్ చేయించి, మరమ్మతులు చేయించి తిరిగి పునరుద్ధరించాలంటే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం మీద కక్షగట్టి, ఈరోజు కాళేశ్వరం మీద కక్షగట్టలేదు, యావత్ తెలంగాణ జాతి మీద కక్షగట్టేది. ఈరోజు అది మరమ్మతులు చేయని కారణంగా తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోని కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా, వేలాది గొలుసుకట్టు చెరువులను మిషన్ కాకతీయ పేరు మీద పునరుద్ధరించి కాళేశ్వరం ద్వారా అనేక చెరువులను, అనేక ప్రాజెక్టులను మరి నీళ్లతో నింపి సస్యశ్యామలం చేస్తే 2.5 సంవత్సరాల నుంచి మరి రైతులంతా కూడా అరిగోస పట్టే విధంగా కాళేశ్వరాన్ని మరి నీళ్ళన్ని కూడా వృధా అయ్యే విధంగా చేసిన దాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ప్రభుత్వాన్ని మరి ఈరోజు చీదరించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే, మరోవైపు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం మరోవైపు ఉంటే, అన్ని రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా భావించవలసిన రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఓపిక నశించి 2.5 ఏళ్ల పాలనలో ఏమాత్రం కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ వర్గం వాళ్ళు తిరగబడుతుంటే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనో, బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని చెప్పి ఈరోజు మరొక్కసారి బీఆర్ఎస్ నాయకుల పైన మరి బురద జల్లే కార్యక్రమాన్ని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు తెలంగాణ ప్రజానీకానికి నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ సరఫరా చేసినటువంటి, విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి 24,000 మంది ఆర్టిజన్స్ కు ఆ రోజు కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజులలో ఆర్టిజన్స్ కు న్యాయం చేయాలని చెప్పి ఉద్యమ సమయంలో వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి వారికి 24,000 మందిని మరి విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ వాటిని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ చేయడం జరిగింది. ఆ తదుపరి ఇదే రేవంత్ రెడ్డి గారు వారికి అమలు కానీ హామీలు ఇచ్చి వారిని మభ్యపెట్టి ఆ రోజు కేసీఆర్కు వ్యతిరేకంగా వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరికి ఏమైంది, మొన్న వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మరి స్ట్రైక్లకు మరి పాల్గొనడం జరిగింది. ఒక బాధ్యతను ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన నిలబడాలని చెప్పి మేము వారికి మద్దతు చెప్తే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారని చెప్పి చేయడం జరిగింది. గతంలో సెంట్రల్ స్కీమ్ అయినప్పటికీ కూడా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కూడా చాలని జీతాలకు చాతని వేతనాలతోని వారి జీవితం గడుపుతున్నారని చెప్పి మానవీయ కోణంతో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ను వాళ్ళ పేర్లను కూడా గౌరవప్రదంగా పిలిచే విధంగా అంగన్వాడీ టీచర్స్గా నామకరణం చేసి ఆశా వర్కర్లకు జీవితాలలో కూడా వెలుగు నింపే విధంగా వేతనాలు పెంచి సఫాయి కార్మికులను కూడా మరి ఈరోజు ఒక సైనికులుగా పిలిచి ఈరోజు వారి వేతనాలకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము సైతం నై చెలేగి బస్ కా పయ్యా నై చెలేగి అని చెప్పి ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకు 46% PRC పెంచడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి అపాయింట్మెంట్ డే మరి ప్రకటించిన సందర్భంలో మరి ఆ రోజు ఎన్నికల కోడ్ రావటం జరిగింది. ఇంకా కొన్ని వాళ్ళ డిమాండ్స్ ఆ రోజు వాళ్ళతో చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఎన్నికల కోడ్ రావటం జరిగింది. దాన్ని సాకుగా తీసుకొని వారికి అనేక హామీలు ఇచ్చి ఈరోజు ముఖం చాటు చేసినటువంటి రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తుంటే ఆ స్ట్రైక్ కు మద్దతుగా హరీష్ రావు నిలబడ్డాడని, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఉన్నదని చెప్పి రకరకాలుగా వాళ్ళని వేధిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో కార్మికునికి సమ్మె చేసే హక్కు ఉంటుంది. ఏ కార్మికునికి కానీ, ఏ సంస్థలో కానీ, ఏ ఇండస్ట్రీలో కానీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ చివరికి మరి ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా సమ్మె చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. సమ్మె చేస్తున్న సందర్భంలో బస్ డిపోల ముందు నిల్వన నీడ లేకుండా టెంట్ వేసుకునే పర్మిషన్ కూడా నిరాకరించి పోలీస్ బలగాలతోనే చెల్లాచెదురు చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని బస్ డిపోల ముందు చూస్తున్నారు. ఒక బాధ్యతని ప్రజాప్రతినిధిగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా మరి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా వారి న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అన్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2.5 ఏళ్ల నుంచి అనేక కుట్రలతోని ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా ఓ రోజు కాళేశ్వరం పైన కమిషన్ వేస్తారు, కేటీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తారు, లేనిపోని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఏదొక్కడు కూడా ఇప్పటి వరకు రుజువు కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఆర్టిజన్స్ సమ్మె చేస్తున్నారు, ఆశా వర్కర్స్ సమ్మె చేస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, రిటైర్ అయినటువంటి
ఉద్యోగులు వారికి బెనిఫిట్స్ వస్తలేరు, మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో కార్మికులు గిరాకీ అయితే లేదని చెప్పి, జీవనోపాధి పోతుందని చెప్పి, ఇటు ఆటో ఫైనాన్సర్స్ సీజర్స్ బెడద నుంచి కాపాడాలని చెప్పి విధులేని పరిస్థితులలో జీవనోపాధి కోల్పోయి ఈరోజు ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యా రేవంత్ గారు, ఈరోజు వీటిపైన దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పైన, తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ పైన కాదు. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారుల పైన కాదు మీరు దృష్టి సారించవలసింది. ఏ వర్గం అయితే వారి హక్కుల కోసం పోరాడుతున్నారు వాటిపైన మీరు దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారం కోసం, ఆ కార్మికుల హక్కుల సాధన కోసం ఈరోజు మీరు దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణం అంటే ఫేక్ అకౌంట్స్ పెట్టి సోషల్ మీడియాలో ప్రెస్ లో మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడలేని మాటలు ఫేక్ అకౌంట్స్ తోని కేసీఆర్ గారిని మొదలుకొని చివరికి మా గులాబీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరిపైన కూడా అనేక చెప్పుకోలేనటువంటి చెడు మాటలు ప్రవర్తనతో మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా సమాధానం చెప్తే రాష్ట్రం నుంచి ఇక్కడి వరకు, స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు వాళ్ళపైన అక్రమ కేసులు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అట్లా చేస్తే మేమేం తక్కువ కాదని చెప్పి అన్ని నియోజకవర్గాలలో కూడా కుట్రలతోని, కుతంత్రాలతోని, తప్పుడు కేసులతోని, అవినీతి ఆరోపణలు చేస్తూ రకరకాలుగా గులాబీ శ్రేణులను వేధిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి, సమైక్య రాష్ట్రంలోనే ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా, కరుడు గట్టిన సమైక్యవాదులకు వ్యతిరేకంగా, ఆనాడు పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్యంగా మేము పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులం మేము. ఇటువంటి చిల్లర కేసులకు, ఈ కుట్రల కుతంత్రాలకు భయపడే వాళ్ళం కాదు. మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. అందుకే మీరు చేసే అనేక అవినీతి ఆరోపణలు కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. ఈరోజు మేము దళిత బంధు ఇస్తే దళిత బంధు బెనిఫిషియర్స్ పైన, వారు చేసుకునేటువంటి వ్యాపారాల పైన కూడా మీరు వ్యాపారం చేసుకోకుండా కుట్రలు చేస్తున్నారు. బెదిరించి లొంగ తీసుకొని పార్టీలో చేరాలంటుంటారు. ఇక మీ హనీమూన్ అయిపోయింది, దగ్గర 3 సంవత్సరాలు అయింది. ఇంకా సంవత్సరం కాలం పాటు ఇప్పటికైనా కూడా మేము శాంక్షన్ చేసినటువంటి నిధులతో మీరు శంకుస్థాపన చేయొచ్చు. మేము 90% పూర్తి చేసిన పనులకు మీరు రిబ్బన్ కట్లు చేయొచ్చు. మీరు ఇష్టం వచ్చినట్టు అనొచ్చు, అవినీతి ఆరోపణలు చేయొచ్చు. మాకు సహనం ఉంది, ఓపిక ఉంది. మీరు చేసే అవినీతి ఆరోపణలను మీరు రుజువు చేసుకొని నిస్సాయ స్థితిలో ఉన్నారు. అందుకే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. ఆ న్యాయ దేవత నిజం నిప్పు లాంటిది కాబట్టి ఈరోజు కాకుండా కూడా రేపు నిలకడ మీద నిజాలు ప్రజలకు తెలియజేసే విధంగా న్యాయస్థానాలు తీర్పిచ్చింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీల పైన నెరవేర్చే విధంగా 420 హామీలు, 6 గ్యారెంటీల పైన దృష్టి సారించాలి. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు, దళితులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఒకటేనకొకటి మీ హనీమూన్ పీరియడ్ అయిపోతుంది. ఇక సంవత్సరంన్నర కాలం ఉన్నది. దయచేసి ఇవన్నీ కూడా నెరవేర్చి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసము మరి దృష్టి సారిస్తేనే మీకు మరగడ ఉంటుంది. లేకుంటే మాత్రం కాలక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో
కలిపేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా ఆవిర్భావ దినోత్సవం 27వ తారీఖు సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో మా కార్యకర్తలను సమాయత్తం చేసేదానికి, బూత్ లెవెల్ ఏజెంట్స్ సమాయత్తం చేసేదానికి, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడేదానికి ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కూడా మా కార్యకర్తలందరినీ కూడా మరి సంసిద్ధంగా చేస్తున్నాం. మరి వాళ్ళ అనేక సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది, అనేక వేధింపులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ముక్కోని ధైర్యంతో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ప్రజల్లో ఒక సంతోషాన్ని, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, ప్రజల్లో ఒక ధైర్యాన్ని, ప్రత్యేకించి రైతులకు ఒక పండుగ లాగా మరి కాళేశ్వరం ఉన్న రోజులు, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారిని ఒక దేవునితో సమానం కొలుస్తారన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మా పైన, మా నాయకుల పైన మా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఎన్ని చర్యలకు పాల్పడ్డా కూడా మేము ముక్కోని ధైర్యంతో ప్రజల పక్షాన పోరాడతామన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.